ఇది ఆయనకు భూమితో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. ప్రతిమకు 4 చేతులుంటాయి. కుడి చేతిలో ఒక పాశం ఉంటుంది. ఇందులో దివ్య మహిమ ఉంది. దీని సాయంతో గణేశుడు భక్తుల మనస్సులను తన వైపు ఆకర్షించుకుంటాడు. మరో చేయి వరద హస్తం, అంటే వరాలనిచ్చే చేయి. గణేశుని కృపయే సర్వంగా భావించి శరణు పొందిన వాళ్ళు దేనికి భయపడనక్కరలేదని ఇది సూచిస్తుంది. అదేవిధంగా ఒక ఎడమ చేతిలో అంకుశం ఉంటుంది. గణేశుడు అజ్ఞానాన్ని నిర్మూలిస్తాడు అనడానికి ఇదొక ప్రతీకం. మరొక చేతిలో ఉండ్రాళ్ళు నిండిన పాత్ర ఉంటుంది. గణేశుడు ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ప్రసాదిస్తాడని ఇది తెలియజేస్తుంది. గణేశుని పెద్ద తల అతని అసాధారణ ప్రజ్ఞా పాటవాలకు ప్రతీకం. అతని చెవులు చాటల్లా విశాలంగా ఉంటాయి. చాటలను ధాన్యం చెరగడానికి ఉపయోగిస్తారని మీకు తెలుసు కదా. చెరిగినప్పుడు ఏమవుతుంది? ధాన్యం గింజలు ఊక విడివడతాయి. అదేవిధంగా గణేశుడు కూడా సత్యాన్ని అసత్యాన్ని వేరు చేస్తాడు.